వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. వనపర్తిలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్పై సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గిత్త జయసూర్య. సిలిండర్ లీకేజ్తో చెలరేగిన మంటలు, లక్షల్లో ఆస్తి నష్టం. ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. స్మగ్లర్లను, దేశద్రోహులను, సమాజంలోని తప్పుడు వ్యక్తులను హీరోలుగా చూపిస్తూ సినిమాలు తీస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడ్మ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ వేణు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీఈఓ నారాయణ, జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ అధ్యక్షుడు వై రమేష్ బాబు, కళాశాల మాజీ ప్రిన్సిపల్, జిల్లా రిటైర్డ్ డిఐఓ వెంకటేశ్వర్లు, స్థానిక ఎస్ఐ సందీప్, కళాశాల ప్రిన్సిపల్ కె వేణు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మనం అచీవ్ చేసాం. సో మీరు కూడా టీచర్స్ నుంచి చాలా నేర్చుకోండి. సో మీ మార్క్స్ని అచీవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పాత్రిక మిత్రులకి కూడా నమస్కారం తెలియజేస్తూ, మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నిజంగా ఈ ప్లాట్ఫామ్ అనేది నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, నిజంగా ఈ కళాశాల అనేది ఒక చాలా ఒక మేధావుల ఖని అని చెప్పవచ్చు. మీరు ఇదివరకు చూశారు కదా, భాస్కర్ కానీ, తిరుపతి కానీ, ఇంకా మిగతా అంతా ఈ బృందం అంతా కూడా వాళ్ళు మాట్లాడుతుంటే అవర్స్ టుగెదర్ మాట్లాడుతూ, ఆ మాట్లాడే అంశాలు కూడా ఒక స్పష్టత ఉంటుంది. వరుసగా డైలీ చదవండి. ప్రతి రోజు చదువుతూ దానికి మీరు ఫ్రెష్ అప్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు మైండ్లో ఫిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మొదటిసారి చదివిన ఏ క్వశ్చన్ కూడా మీకు మైండ్కి ఎక్కదు. తెల్లారి మరొకసారి చదవండి, మళ్ళీ ఇంకో రోజు చదవండి, మళ్ళీ ఇంకో రోజు చదివే విధంగా వరుసగా దాన్ని చదివినట్లయితే ఫిక్స్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఈ ప్రయత్నం చేసే క్రమంలో మీకు చుట్టుపక్కల యొక్క పరిసరాలు అనే ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మీరందరూ సినిమా థియేటర్ సినిమా చూస్తుంటే పక్కవారు మాట్లాడితే మీకు అర్థమవుతుంది ఆ స్టోరీ. ఒక పక్షి, 2 పక్షులు అందులో అటు ఇటు తిరుగుతున్నాయి, అంటే మనం డిస్టర్బ్ చేస్తున్నాయి, అవి లేకుండా బాగుండి అనిపించింది. అంటే మీకు కూడా చదివే సమయం లోపల చుట్టుపక్కల ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్లయితే మీ చదివినటువంటిది మీకు ఖచ్చితంగా మీకు మైండ్కి ఫిక్స్ అవుతుంది. ఏకాగ్రత అనేటువంటి ఉన్నట్లయితే ఫిక్స్ అవుతుంది అనేటువంటిది మరి మీరు గుర్తించాలి. జనరల్గా ఫేర్వెల్ డే అనేది ఒక మరపురాని రోజు ఎవరి లైఫ్లో అయినా. ఎందుకంటే గత 1-2 ఇయర్స్ నుంచి మనం కలిసి చదువుకుంటూ ఉంటాం. కొత్త మంది పరిచయం అవుతారు. వాళ్ళందరినీ విడిపోయి మనం వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన రోజు. కాకపోతే ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్, దేనికైనా బేసిక్. ఎందుకంటే ఇప్పటిదాకా మీరు ఏం చేసినా అది మైనర్స్, బిలో 18 ఇయర్స్. సో కొంచెం ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయి. అధ్యాపక మిత్రులందరూ వేదిక దగ్గరకు రాగలరు. మైత్రి ఫోటో.
ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా మహిళల్ని అందులో భాగస్వామ్యం చేస్తున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇప్పటికే ఏడాదిలో 21,000 కోట్ల రుణాలు మహిళా సంఘాలకు ఇచ్చాము. మార్చి 8న హైదరాబాద్లో పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మహిళా సంఘ సభ్యులు దురదృష్టవశాత్తు చనిపోయే గతంలో ఎలాంటి భరోసా లేదు. కానీ మా ప్రభుత్వం ఈ ఏడాదిలో మరణించిన 400 మంది మహిళా సభ్యులకు 10 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వబోతున్నామని ప్రకటించారు. ఈరోజు మట్టిగడ్డ, మాణిక్యం గడ్డ, మన ముఖ్యమంత్రి పుట్టిన గడ్డ వనపర్తి ప్రాంతం, మరి పాలమూరు గడ్డ నుంచి అశేషంగా తరలి వచ్చిన మా అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మరి మహబూబ్నగర్ గడ్డ నుంచి, పాలమూరు గడ్డ నుంచి, వెనుకబడ్డ జిల్లా నుంచి ఈ రాష్ట్రాన్ని ఏలుతూ ఈ దేశంలో ఈ రాష్ట్రం యొక్క ఘనకీర్తిని మరి ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మన జూపల్లి కృష్ణారావు గారికి, మన స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, మన ఎంపీ మల్లురావు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఎర్రటెండలో కూడా మా అక్క చెల్లెళ్ళు అశేషంగా వచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు. అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మా అక్కలందరూ ఆలోచించాలి. గత 14 నెలల నుంచి అధికారానికి వచ్చిన క్షణం నుంచి మా ఆడబిడ్డల యొక్క ఆర్థిక స్థితిగతులను ఏ రకంగా మెరుగుపరచాలి, మార్పు తీసుకురావాలి, వీళ్లను లక్షాధికారులుగా, కోటీశ్వర్లుగా ఎలా చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీ యొక్క సోదరుడు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరి నాయకుడు, మా అందరి మరి సోదరుడు రేవంత్ రెడ్డి గారు నిరంతరం ఆలోచన చేసి ఎక్కడ ఏ బిజినెస్ ఉన్నా అందులో మహిళల్ని ముందంజలో ఉంచాలి. ఒక కుటుంబంలో ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఆ కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది, తద్వారా ఆ ప్రాంతం అంతా కూడా బాగుంటది అనే ఆలోచనతోటి దాదాపుగా వడ్డీ లేని రుణాలు ఈ రోజు వరకే 21,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. మేము అనుకున్న లక్ష్యాన్ని ఇప్పటికే రీచ్ అయినాం, కంప్లీట్ చేసినాం. మహిళలు ఈ రోజు పెట్రోల్ బంకులు ఓపెన్ చేస్తున్నారు. మహిళలు ఈ రోజు మరి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు నడుపుతున్నారు. మహిళలు ఈ రోజు సోలార్ విద్యుత్ ప్లాంట్లు నడుపుతున్నారు. రేపటి నుంచి బస్సులు కూడా మీ చేతిలోనే ఉండబోతున్నాయి. కాబట్టి మరి మహిళల కోసం ఒక అన్నలాగా, మీ యొక్క తమ్ముళ్లాగా, మీ యొక్క కుటుంబ సభ్యుల్లాగా మీకోసం నిరంతరం పరితపించేటువంటి మీ అందరి బిడ్డ, మీ అందరి అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డి గారిని మా ఆడకూతులందరూ కూడా అండదండగా ఉండి దీవించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మార్చి 8వ తారీఖు నాడు మరి హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున మహిళలతో మీటింగ్ పెట్టడం జరుగుతా ఉంది. ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది మహిళలు, దాదాపుగా 400 మంది మహిళలు గత సంవత్సర కాలంలో చనిపోయినరు. ఒకప్పుడు వాళ్ళు చనిపోతే వాళ్ళకి ఎలాంటి భరోసా లేదు. కానీ ఈరోజు మహిళలు చనిపోతే, మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతా ఉంది. అదే విధంగా మీరు లోన్ తీసుకొని ఎవరైనా చనిపోతే కట్టకుండా ఆ భారం మిగిలిన కుటుంబ సభ్యుల మీద పడకుండా ఉండడం కోసం ఒక పెద్దన్నలాగా, మరి ఒక చిన్నన్నలాగా ఇద్దరు కూడా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇద్దరు బాధ్యత తీసుకొని ఒక దిక్కు చనిపోయిన కుటుంబాలకు లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు లోన్ బీమా కూడా మరి ఇవ్వడం జరుగుతా ఉంది. కాబట్టి మీరందరూ అత్యున్నతంగా ఎదగడమే ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ కూడా బాగా బిజినెస్ చేసుకొని బాగా ఆర్థికంగా ఎదగాలని మీ కుటుంబ సభ్యుడిగా ఆకాంక్షిస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. పేద ప్రజలకు సరైన దంత వైద్యం అందనందుకే జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ స్థాపించడం జరిగిందని డాక్టర్లు సందీప్ కుమార్, ప్రణితి చెప్పారు.
ఈ రోజు నంద్యాల చెక్పోస్ట్ జోహరాపురం డంప్ యార్డ్ రోడ్ సమీపంలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణతిలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు సందీప్ కుమార్ ప్రణీత్ మాట్లాడుతూ పేద ప్రజలకు దంత వైద్యం పేద ప్రజలకు అందుబాటులో ఉండేలాగా చేసేందుకు కృష్ణానగర్లో జోహరాపురం రోడ్డులో జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్లను స్థాపించామని 10 సంవత్సరాలుగా ఉచిత దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ వస్తున్నామని ఉచిత వైద్య శిబిరాలకు వచ్చిన వారికి ఉచితంగా కిట్లు 30% రాయితీ ఇవ్వడం జరుగుతుందని పేద ప్రజలందరూ జాన్సన్ డెంటల్ కేర్ సెంటర్ సంప్రదించాలని డాక్టర్లు సందీప్ ప్రణతిలు కోరుచున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి ప్రణతి అండ్ నేను జాన్సన్ డెంటల్ కేర్ 2016లో స్థాపించామండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశామండి. అది జోహరాపురం రోడ్లో మల్లికార్జున ఫర్నిచర్ పక్కన ఉంటుంది. ఇంకొక ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కృష్ణానగర్లో SBI ATM ఆపోజిట్లో ఉంటుంది. అయితే మేము మెయిన్గా సర్వీస్ ఓరియంటెడ్గా ఈ క్లినిక్ స్టార్ట్ చేశాము. ఎటువంటి కమర్షియల్గా లేకుండా తక్కువ రేట్లో మరియు దంత సేవలు అందించడం కొరకే మేమైతే స్టార్ట్ చేశామండి ఈ క్లినిక్. అండ్ ఇవాళ ఫ్రీ మెడికల్ క్యాంప్ చేశాము. ప్రతి ఒక్కరు మెడికల్ క్యాంప్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా 30% డిస్కౌంట్ ఉంటుందండి ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మీద. అంటే లైక్ ఇప్పుడు ఏదైనా క్లిప్ ట్రీట్మెంట్ కానీ, చిన్న చిన్న సర్జరీస్ కానీ, జిర్కోనియా క్రౌన్స్ కానీ, మామూలు క్రౌన్స్ కానీ, ఇంకా ఏమైనా ఇంపాక్షన్స్ చేయించుకోవాలన్నా లేదా ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలన్నా, లేజర్స్, సర్జరీస్ కానీ, ఫ్లాప్స్ కానీ ఇలాంటి వాటి మీదంతా మనకి 30% డిస్కౌంట్ ఇస్తున్నామండి. అంటే నిజంగా 30% డిస్కౌంట్ అండి. రేట్ ఎక్కువ పెట్టి మళ్ళీ తగ్గించేలా కాదు. మామూలుగా మనం ఇచ్చే రేట్ మీదకి డెఫినెట్గా 30% డిస్కౌంట్ అయితే తగ్గుతుంది. మీకు ఏమైనా డెంటల్ సేవలు మీరు ఉన్నాయి అంటే, మీరు ఏదైనా క్వైరీస్ ఉన్నాయంటే కంపల్సరీగా వచ్చి మీరు మా దగ్గరికి వచ్చి మీరు ఆ సేవని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మేము ఇలా చాలా అవేర్నెస్ క్యాంప్స్ అయితే చాలా చేసామండి. ఆల్మోస్ట్ ఇది 19th క్యాంప్, 19వ క్యాంపు. మేము చాలా స్కూల్స్లో, కాలేజెస్లో ఫ్రీగా వెళ్ళి డెంటల్ అవేర్నెస్ ఈ రోజుల్లో చాలా తక్కువ ఉంది. సో డెంటల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా మేము పెడుతుంటాము. అందులో భాగంగా ఈ రోజు కూడా ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టాము. ప్రతి ఒక్క పేషెంట్కి మా దగ్గర వాళ్ళకి తగిన వాళ్ళ డయాగ్నోసిస్కి తగినట్టు శాంపిల్స్ ఇస్తాము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి. అండ్ ఇంకా కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా మేము ఫ్రీగా చేస్తుంటాము. అండ్ ప్రతి ఒక్క పేషెంట్కి ఒక మెడికల్ కిట్ కూడా ఇస్తాము, డెంటల్ కిట్ ఇస్తాము. అందులో ఒక టూత్ బ్రష్, పేస్ట్ అండ్ మౌత్ వాష్ అదే ఉంటుంది. సో ఇవన్నీ మేము ఇవాళ క్యాంప్ సందర్భంగా ఇస్తుంటాము. అండ్ ఇంకా ఇలాంటివి చాలా అయితే అవేర్నెస్ క్యాంపులు చేయాలని మాకైతే కోరికగా ఉంటుంది. అండ్ మీకు ఇంకా పర్సనల్గా ఏదైనా క్వైరీస్ కావాలంటే మేము నెంబర్కి కాల్ చేయండి, లేదా మా క్లినిక్ అయినా విజిట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ, నమస్కారం. నా పేరు వచ్చి టి ప్రణతి అండి. నేను BDS చేశాను అండ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ పూనా యూనివర్సిటీలోంచి ఫినిష్ చేసుకున్నానండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, డాక్టర్ డి సందీప్ అండి నా పేరు. జాన్సన్ డెంటల్ కేర్ నుంచి మాది 2 క్లినిక్స్ ఉన్నాయి. ప్రాక్టీస్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి మేము అన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ట్రీట్మెంట్ కూడా మీకు అనుకూలంగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మా క్లినిక్లో దొరుకుతాయండి. మీకు ఏ ట్రీట్మెంట్ కావాలన్నా మా క్లినిక్లో దొరుకుతుంది. మీకు ప్రతి ఒక్కటి కూడా రీజనబుల్గా మనం చేస్తాము. 10 సంవత్సరాల నుంచి మనం సక్సెస్ఫుల్గా ఈ 2 బ్రాంచెస్, కృష్ణానగర్లో ఒకటి, జోహరాపురం రోడ్లో ఒకటి మన బ్రాంచెస్ ఉన్నాయి. 2 నడుపుతున్నామండి. 10వ వార్షిక సర్వీస్ చేయడానికి చేస్తున్నాము. పేద ప్రజలు అందరికీ కూడా దంత వైద్యం అనేది సరిగా దొరకట్లేదు. అందరికీ దంత వైద్యం అనేది దొరకాలి. సామాన్య ప్రజలకు కూడా దంత వైద్యం అనేది పెద్ద కష్టం కాకుండా మనం సింపుల్గా చేసుకోవాలి అనే ఉద్దేశంతో మనం ఈ క్యాంపులు కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ మనము మార్చి 2వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు ఎవరైతే మా క్యాంప్ అటెండ్ అవుతున్నారో వారికి మాత్రము మేము 30% డిస్కౌంట్తో, అది కూడా పేద ప్రజల దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం మేము ఎక్స్క్లూజివ్గా వాళ్ళ కోసం పనిచేయాలనే ఉద్దేశంతో మా క్లినిక్ యొక్క ఉద్దేశం కూడా, మేము స్థాపించిన దాని ఉద్దేశం కూడా అదే అండి. మేము సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. వారికి కూడా మేము 30% డిస్కౌంట్ వచ్చి మీ ట్రీట్మెంట్స్ చేయించుకుంటారని మేము నమ్ముతున్నాము. నా పేరు డాక్టర్ డి సందీప్ కుమార్ అండి. నేను BDS చేశాను. కడప రిమ్స్ నుంచి 2016లో నాది అయిపోయిందండి. అప్పటి నుంచి ప్రాక్టీస్లోనే ఉన్నానండి. నేను డిప్లొమా ఇన్ ఇంప్లాంటాలజీ చేశాను, డిప్లొమా ఇన్ రూట్ కెనాల్ చేశాను, డిప్లొమా ఇన్ సర్జరీస్ చేశానండి. మీకు ఏదైనా మేము మన క్లినిక్లోనే ప్రతి ఒక్క అడ్వాన్స్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా ఉదయం 7 గంటలకు ఎన్నికల పరిశీలకులు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యావరణ మరియు అటవీ సైన్స్ టెక్నాలజీ శాఖ అహ్మద్ నదీం, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలలో ఉన్న అభ్యర్థులు వారి ఎజెండా సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేస్తున్న దృశ్యం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేట పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన మాటలకు ప్రభుత్వ వీఫ్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కౌంటర్. ప్రభుత్వ వీఫ్ కామెంట్స్. కేటీఆర్ ఈ మధ్య సిరిసిల్లకు అమావాస్యకు పున్నంకి వస్తూ మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు వారు మాట్లాడిన మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. కేటీఆర్ గారు సిరిసిల్లకు ఈ మధ్యలో అమావాస్యకు పున్నానికి వస్తూ ఈ ప్రభుత్వమైన విమర్శలు చేస్తూ రైతులపైన మొసలు కన్నీరు కారుస్తూ ఈరోజు కూడా సిరిసిల్లలో మాట్లాడిన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఏదో వాళ్ళు ఉన్నప్పుడే నీళ్ళు ఇచ్చినట్టు వీరు వచ్చినాక నీళ్ళు ఇస్తలేని చెప్పిన మాట. పడవడ్డ మలకపేట ప్రాజెక్టు నుండి మీ నియోజకవర్గంలో ఎల్లారెడ్డికి 0.2 టీఎంసీ నీరుంటే మొదటి దశలో ఇప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరం ఉండుంటే కేసీఆర్ గారు నీళ్లు వదిలిపెడుతుండే, దేవుని గుట్ట దాకా నీళ్లు వస్తుండే, మా రైతులు వ్యవసాయం చేసుకుంటుండే అనే మాట శుద్ధ అబద్ధం. మీ హయాంలో మలక్పేట నుంచి చుక్క నీరు దేవుని గుట్ట కాదు కదా, మలక్పేట కింది వరకు కూడా విడుదల చేయాలి. మీరు మలక్పేటను పడవ పెట్టి పనిచేసిన కాంట్రాక్టర్ కూడా అనా పైస ఇవ్వని మీరు, మేము వచ్చిన తర్వాత కాంట్రాక్టర్ 11 కోట్లు ఇప్పించినాం. ఆ మోటార్లు వచ్చి కలకత్తా నుండే చిల్లి గవ్వ ఇవ్వకపోతే మోటార్లు మేము ఆన్ చేయమని చెప్పి అంటున్న వాళ్ళను మేము బుదిరికిచ్చి డబ్బిప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పని వారితో మాట్లాడి, మంత్రి గారితో మాట్లాడి నీళ్ళు ఇప్పించి ఏర్పాటు చేస్తే ఏదో శుభకార్యానికి వచ్చినట్టు వచ్చి ఆ రైతులతోనేదో మాట్లాడి ముసలి కన్నీరు కపట ప్రేమను చూపించడం మానుకోవాల్సింది నేను కోరుతా ఉన్నా. టీ స్టాల్ విషయంలో కూడా మీకు చిరు వ్యాపారులకు వ్యతిరేకం కాదని చెప్పినాం. టీ స్టాల్ పైన మీ బొమ్మలు వేసి ఉంటే ఎన్నికల కోడ్ సందర్భంగా తప్పనవలసింది పోయి మీరు కూడా దీన్ని రాజకీయం చేయాలనుకుంటే ఎంతవరకు సబబో అని అడుగుతున్నా. మహనీయుల ఫోటోలు అన్నిటి కూడా విగ్రహాలన్నిటి కూడా ముసుగు వేస్తున్నారు. అలాంటిది మీ ఫోటోలు ఉన్నటువంటి టీ స్టాల్ను ఎన్నికల కోడ్ సందర్భంగా ఇది ఉండకూడదని చెప్పడం, లేకపోతే ఇక్కడ పెట్టుకూడదని, లేకపోతే దానికి మీరు మూసివేయాలని చెప్పినటువంటి మాట అధికారులు చెప్తే దాన్ని కూడా రాజకీయం చేసేటువంటి కార్యక్రమం. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు మీ హయాంలో అప్పడంగా 2000 దోషిపెడితే తిరిగి ప్రభుత్వ ఖజానాలోకి ఆ భూముల్ని తరలిస్తుంటూ కూడా ఈరోజు చూస్తున్నారు. పట్టణంలో నేను చూసుకుంటా పల్లెలు మీకు దోషిపెడతా అని చెప్పిన విధంగా ఈరోజు 2000 ఎకరాల అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని ఈరోజు ప్రభుత్వం తిరిగి స్వాధీనం తీసుకున్న క్రమంలో ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సబబు అన్న మాట. కేసీఆర్ అంటే కాళేశ్వరం అంటున్నారు, అది కాస్త కోలేశ్వరరావు అయిపోయింది అంటున్నాం. పర్రబడ్డ కాళేశ్వరాన్ని మరమ్మతు చేస్తే నీళ్ళు ఇవ్వచ్చు కదా అంటున్నారు. ఆ పర్రబడ్డ కాళేశ్వరం ఒప్పుకుంటున్న మీరు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా చుక్క నీరు ఆపడానికి వీల్లేదు అక్కడ అని చెప్పి, ఒకవేళ మీరు ఆపే ప్రయత్నం చేస్తే ఉన్న డ్యామ్ కాస్త కూలిపోతుంది చెప్పని వాళ్ళ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ఆ కాళేశ్వరంలో మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల మొత్తం బార్లా గేట్లు తెరిచి పెడితే చుక్క నీరు ఆగకుండా వెళ్ళి సముద్రంలో కలిసింది. ఇది మీ పాపం కాళేశ్వరం సంబంధించింది. ఈరోజు కాళేశ్వరం చుక్క నీరు వాడకుండా ఆనాడు కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల ద్వారానే 1,50,000 మెట్రిక్ టన్నుల వడ్లను ఈ వానకాల పంట రైతులు పండించారు. ఇది గమనించుకోను అంటున్నా. ఎందుకు నువ్వు కాంగ్రెస్ అంటే ఆడిపోసుకుంటారు అంటున్నా. అసలు సిరిసిల్ల నియోజకవర్గంలో ఎక్కడ నీళ్ళు ఇస్తలేదు అంటారు. అప్పర్ మానేరు పరవళ్ళు తొక్కుతుండే అంటారు. 6 టీమ్స్ నీళ్ళు ఇచ్చారు అప్పర్ మానేరుకి. ఇప్పటికే 10వ ప్యాకేజ్, 11వ ప్యాకేజ్, 12వ ప్యాకేజ్ చెరువులు నిండుతున్నాయి. మీకు కళ్ళకి కనిపిస్తలేదు. ఇప్పుడు హైదరాబాద్ రాగా జిల్లా నుంచి వచ్చింది కదా, ఒకసారి ఆగి చూడు, లేకపోతే వెళ్ళేటప్పుడన్నా ఆగి చూడు. జిల్లాల ప్రాంతంలో చెరువులోకి నీళ్ళు వస్తున్నాయి లేవా? ఈరోజు మేము ఉన్న నీటిని అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో మొదటి దశ 0.2 టీఎంసీ నీరును కాలువల ద్వారా వదిలిపెట్టినాం. మళ్ళీ కావాలని చెప్పి రైతులు కోరితే వెంటనే
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కర్నాలు చెప్పినాం. ఈ రోజు కూడా సాయంత్రం 3 గంటల వరకు సమావేశం అయింది. ఏఎన్ సనీల్ గారు మాట్లాడినారు, వెంటనే నీరు ఇవ్వాలని చెప్పన్నారు, పంటలు ఎండిపోకుండా చూడాలని చెప్పన్నారు. అక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా అక్కడ రైతులు, అక్కడ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు మాకు చెప్పినప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మేము నీరు ఇస్తామని చెప్పినాం. దీన్ని పంటలు ఎండిపోకుండా చూడడానికి సూచన చేయాలి చెప్ప, దీన్ని కూడా అడ్డుపెట్టుకొని రాజకీయంగా మాటలు పోవాలని చెప్పని మీ స్థాయిలో కూడా మీరు మాట్లాడితే మేము ఊరుకుంటాం అంటున్నా. ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఈరోజు రైతులకు 25,50,000 కుటుంబాలకు 21 కోట్లు రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం మాది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి శ్రీలేఖ కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విద్యార్థిని జి శ్రీలేఖ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రకటించిందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదివారం తెలిపారు. భవిష్యత్తులో పాఠశాలల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. అక్కడ ఉన్నారు. మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు గారి జయంతి సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రధాన సమావేశ మందిరం నందు శ్రీపాదరావు గారి చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి వైవి గణేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజీ మరియు ఇతర జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. దుద్దిల్ల శ్రీపాదరావు గారు వారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాజీ స్పీకర్గా పనిచేశారు. మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వారి జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ వారి జన్మస్థానం ఈరోజు జయంతి వేడుకలు నిర్వహించుకున్న అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు. అంతేకాకుండా వెంటనే చేయాలి. ఈరోజు ఆదివారం కాబట్టి పైగా ఎల్ఎస్సీ కూడా ఆమెతో ఉంది కాబట్టి మనం వెంటనే చేసుకుంటున్నాం. మరోసారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి ఎండిన పంట పొలాలను సిపిఎం పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఎండిన పంట పొలాలను సర్వే చేయించి నష్టపోయిన రైతులను గుర్తించి ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ రైతు సోమయ్య ఎకరం పొలం పంపించడానికి సుమారు 6 బోర్లు వేసి 4 లక్షల రూపాయలు అప్పు చేశారని చెప్పారని, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. పాలకుర్తి
పాలకుర్తిలో రిజర్వాయర్ గత ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించిన నేడున్న ప్రభుత్వం పూర్తి చేయకపోవడంతో చెరువులు కుంటాలు నింపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాలు రైతుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపెడుతుందని, రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. రైతులు కోట్లాది రూపాయలు అప్పులు తెచ్చి అధిక వడ్డీలు కడుతున్నారని, ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సింగారపు రమేష్, ఇర్రి అహల్య, జిల్లా కమిటీ సభ్యులు చిట్టాల సోమన్న, మండల కార్యదర్శి మాచర్ల సారయ్య, మండల నాయకులు మాసంపల్లి నాగయ్య, ఏదునూరి మాదర్, కనుకచారి తదితరులు పాల్గొన్నారు. మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు పాలకుర్తి మండలంలో పాలకుర్తిలో ఉన్నటువంటి రిజర్వాయరు గత ప్రభుత్వం నిధులు కేటాయించిన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అదే పనులు చేపట్టకపోవడంతో ఆ చెరువు కుంటలు నింపకపోవడంతో ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. అందుకోసమే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వాలు కానీ రైతుల పట్ల రైతుల కోసం విషయాలు చెప్పడం తప్ప చిత్తశుద్ధితో రైతాంగాన్ని ఆదుకోవడం కోసం సరైనటువంటి ప్రణాళిక లేదు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికే చెరువు కుంటలు కనుక నింపుంటే రైతుల పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు. రైతులు కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి రోజు అధిక వడ్డీలకు పంటలు వేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలో 40% వరకు ఎండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా మార్చి 15 వరకు దాదాపు భూగర్భ జలాలు అడగంటిపోవడం, తర్వాత చెరువు కుంటలలో నీళ్లు లేకపోవడం, దేవాదుల ప్రాజెక్టు దాని పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించుకోకపోవడం వల్ల రైతులకు శాపంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. ఉన్న పంటలను కాపాడడం కోసమైనా దేవాదుల నీళ్లు వెంటనే కాలువ ద్వారా అందించి రైతాంగాన్ని పంటలు కాపాడాలి. నష్టపోయినటువంటి రైతులకు ఎకరానికి 50,000 రూపాయలు ఇవ్వాలని సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.